హాయ్ నమస్తే అండి. పిఆర్ కిచెన్కి స్వాగతం. ఈరోజు మనం బొబ్బర్లు బొబ్బర్లు అంటే బొబ్బర్లు కాదండి, అలసందల కూర అండి. ఎలా చేసుకోవాలో చెప్తాను. ఒక రోజు అంతా నానబెట్టానండి. చూడండి, నానబెట్టి శుభ్రం కడుక్కొని పక్కన పెట్టుకుని ఇప్పుడు ఇది మనం కుక్కర్లో వేసి ఒక 5 విజిల్లు వేద్దామండి. కొద్దిగా ఉప్పు వేసి, అలాగే కొద్దిగా పచ్చిమిర్చి, ఒక 4 పచ్చిమిర్చి వేసాను. కూరకు తగ్గట్టు వేసి వాటర్ వేసి ఉడికించుకుందాం. కుక్కర్లో పెట్టుకుని ఒక 4-5 విజిల్లు వేయించుకుందామండి. చాలా టేస్ట్గా ఉందండి. అలాగే హెల్దీ ఫుడ్ అండి, చాలా మంచి ఫుడ్, ఫైబర్ ఉన్నది. చూడండి, ఉడికించుకుని పక్కన పెట్టుకున్నాను. ఒకటి పెద్ద ఉల్లిపాయ తీసుకున్నాను. అలాగే 4 పచ్చిమిరపకాయలు పక్కన పెట్టుకున్నాను ఉడికించినవి. అలాగే ఒక టమాటా అండి, పెద్ద సైజు టమాటా తీసుకుని, కొద్దిగా కరివేపాకు తీసుకున్నానండి. ఇప్పుడు మనం దీన్ని కూర చేసుకుందాం. చూడండి, 2 స్పూన్లు అంటే 2 స్పూన్లు ఆయిల్ వేసాను. ఆయిల్ కూడా చాలా తక్కువ పడుతుంది, ఫైబర్ ఉంటుంది, ప్రోటీన్ ఉంటుందండి. ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, అలాగే కరివేపాకు కూడా వేయించేసుకుందామండి. ఇవి వేయించుకున్నప్పుడు మీకు ఒక సెట్గా అండి, ఎప్పుడు కూడా పప్పు దినుసులు ఉడికించినప్పుడు ఆ నీరు పారిపోయకూడదు. ఆ వాటర్ ఎప్పుడు కూడా కూరలో వేసేయాలండి. ప్రోటీన్ దాంట్లో ఉంటుంది. మనం పారిపోసేయడం వల్ల ఏం ఉపయోగం ఉండదు. అందులోనే కర్రీలో వేసేసుకోవడం మంచిది. చూడండి, ఇప్పుడు టమాటా వేసాను కదా, ఇది కూడా మగ్గిన తర్వాత మంచి పోషక విలువలు కలిగిన అలసందల కూర అండి. చాలా అద్భుతంగా ఉంటుంది. అలసందలు మీరు ఎప్పుడైనా విన్నారో లేదో, చాలా టేస్టీగా కూడా ఉంటాయండి ఈ అలసందల కూర. ఇందులో 2 రకాలు ఉంటాయి. వైట్ ఉంటుంది, ఇప్పుడు నేను వైట్ తోటే చేస్తున్నాను. అదే బ్లాక్ కూడా ఉంటుందండి. అలసందలు చాలా రుచిగా ఉంటుంది. ఇందులో ఒక స్పూను అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, అలాగే ధనియాల పొడి ఒక స్పూను, ఉప్పు రుచికి సరిపడా, కారం ఒక స్పూన్ అండి. కారం ఒక స్పూన్ వేసాం కదండి. ఇప్పుడు ఒకసారి కలిపేసుకుందాం. బాగానే కలిపేసుకున్న తర్వాత ఇందులో ఇప్పుడు చూడండి, ఇలా కలిపేసాం కదా. కలిపేసిన తర్వాత గరం మసాలా ఒక స్పూన్ వేస్తున్నాను, ఒక పావు స్పూన్ వేస్తున్నానండి. వేసి ఇప్పుడు బొబ్బర్లు ఉడికించుకున్న అలసందలండి, అలసందలు వేసేస్తున్నానండి. వేసేసి అలసందలు నలిగిపోకుండా గరిటెతో చెక్క కింద మీద తిప్పండి. చూడండి, ఇలా తిప్పిన తర్వాత వాటర్ వేద్దామండి. ఇందులో ఇప్పుడు దీనికి సరిపడా వాటర్ వేసుకుందాం. వేసుకుని ఒకసారి అందులో నేను ఉడికించిన వాటర్ వేసానండి. అందుకే ఎక్కువ వేసేయకూడదండి. వాటర్ తక్కువ వేసి ఉడికించుకుంటే మన కూరకి సరిపోయిన వాటర్ వస్తుంది. చూడండి, నేను మొత్తం వాటర్ అంతా వేసాను. ఉడుకుతుందండి, ఉడికినిద్దాం. అలాగే నెమ్మదిగా చిన్న మాట మీద ఉడికిద్దాం. చూడండి, కుతుకుతా ఉడుకుతుంది కదా. ఉడుకుతున్నప్పుడు మనం చూడండి, దగ్గర పడే కొద్ది కొద్దిగా నెయ్యి వేసానండి, ఒక స్పూను, టేస్ట్ కోసం. మంచి కలర్ఫుల్గా కనిపించడానికి టేస్ట్ కూడా అదిరిపోతుందండి. వద్దనుకుంటే మానేయండి. నేనైతే వేసాను, నాకు ఇలా చేయడం ఇష్టం. చాలా అద్భుతంగా ఉంటుంది కర్రీ. చపాతీలోకి, రోటీలోకి, దోశలోకి, రైస్లోకి చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. వీడియో పూర్తిగా చూడండి, మీకు అర్థమవుతుంది. అలాగే నా వీడియోలకి సపోర్ట్ చేయండి. నా ఛానల్కి సపోర్ట్ చేసి మీరందరూ కూడా నాకు కామెంట్ రూపంగా తెలియపరచండి. ఇది చాలా మాంసానికి మా సంస్కృతులు ఎలాగైతే ఉంటాయో పప్పు దినుసుల్లో, అలాగే ఇది కూడా ఉంటుందండి. ఉంటానండి మరి.